మీరు కానీ ఈ కథని ఫస్ట్ పార్ట్ చూడకపోతే అది చూసి చూడండి. ఇది డెలివరీ బాయ్ పార్ట్ 2. అలా చెయ్యి వేసి రాజు అని పిలిచారు. ఎవరా అని భయంగా తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. రాజు ముఖమంతా చెమటలు. భయంగా ఎవరు ఎవరు అని అడుగుతూ ముందుకు నడవసాగాడు. ఇంతలో అక్కడ రోడ్డుపై ఒక స్త్రీ ముఖం కనిపించకుండా జుట్టంతా ముందుకు వేసుకొని 2 కాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఏడుస్తూ ఉంది. రాజు మెల్లగా ఆమె వైపుగా వెళ్తూ ఎవరది ఏంటి అని భయంగానే అడిగాడు. కానీ ఆమె నుండి ఏ స్పందన లేదు. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి ఎవరు అన్నాడు. ఆమె మెల్లగా తన పైకెత్తింది. ఆమెను చూడగానే రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనామిక, నువ్వా అంటూ వణుకుతున్న స్వరంతో, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నీకోసమే ఎదురు చూస్తున్న రాజు. నా కోసమా? ఎందుకు? అది ఇటువంటి సమయంలోనా? సర్లే పద అని అనామికని పట్టుకోవడానికి చూశాడు. బట్ ఆమె తాకనేకుండా వెనక్కి తప్పుకుంది. రాజు అలా ఆమెను చూసి సరే పద అన్నాడు. అలా ఇద్దరు నడుచుకుంటూ బైక్ దగ్గరికి నడక సాగించారు. అలా బైక్పై ఇద్దరు వెళ్తూ ఉండగా రాజు, అవును ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు, అసలు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అనామిక, చెప్తాను రాజు, కొంచెం ఫాస్ట్గా పద అని చెప్పింది. ఇంక కొంచెం సేపటికి రోడ్డు పక్కగా ఆపు అని చెప్పింది. ఆ చోటంతా నిర్మానుషంగా ఉంది. రాజు, ఇక్కడెందుకు ఆపేవని అడిగాడు. రాజు మాటలు పట్టించుకోకుండా అనామిక అలా పొలాలలోకి వెళ్తూ ఉంది. రాజు కూడా వెనకాలే అనామిక అంటూ ఆమె వెంటనే పరుగులు పెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక అనామిక ఒక పాడుపడ్డ బావి దగ్గర నించొని మౌనంగా బావిలోకి చూస్తుంది. రాజుకి ఏం అర్థం కాలేదు. ఏమైంది అనామిక, ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగాడు. అనామిక మౌనంగా ఆ బావిలోకి ఆమె చేతిని చూపించింది. అలా బావిలోకి చూసిన రాజు భయంతో అరుస్తూ పరుగున రోడ్డు మీదకి వచ్చి బైక్ స్టార్ట్ చేసి ముందుకు చూడగానే హెడ్ లైట్ వెలుతురులో అనామిక ముఖం కనిపించింది. ఆమె ముఖం మొత్తం తెల్లగా పాలిపోయి తన నిండా రక్తం కారుతూ కనిపించింది. అది చూసిన రాజుకి భయంతో నోటి నుండి మాట రాలేదు. మెల్లగా బైక్ దిగి పారిపోదాం అనుకున్నా అతని వల్ల కాలేదు. అలా భయంగానే, ఎవరు నువ్వు, ఎందుకు నా వెంట పడుతున్నావు అని అడిగాడు. నేను అనామికనే అని సమాధానం ఇచ్చింది. రాజుకు కొంచెం సేపు ఏం అర్థం కాలేదు. ఇంక లేని ధైర్యాన్ని కూడా తెంచుకొని, నీకేమైంది, నిన్నలా చేసింది ఎవరు అని అడిగాడు. దానికి బదులుగా అనామిక, అవన్నీ నీకు తర్వాత చెప్తాను, ముందు మా నాన్నకి నా గురించి చెప్పు, నా శవం ఇక్కడే ఉంది అని తెలియజేయి అంది. దానికి సరే అని రాజు అనామిక వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్పాడు. విషయం తెలిసిన వాళ్ళ నాన్న అక్కడికక్కడే కుప్పకూలాడు. మిగిలిన కుటుంబ సభ్యులు ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి, అక్కడి నుండి శ్మశానానికి తరలించారు. అక్కడ రాజు పక్కనే ఉన్న అనామిక వాళ్ళ నాన్న బాధ చూడలేక బోరని ఏడుస్తుంది. అప్పుడు రాజు, అసలు ఏమైంది, నిన్నెవరు ఇలా చేశారు చెప్పాను అని అడిగాడు. ఎవరంటే నీ ఫ్రెండ్ సంతోష్ అని గట్టిగా అరిచింది.